ఓం నమో వెంకటేశాయ. దూరదర్శన్ యాదగిరి ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారు విరచించిన జానపద సంకీర్తనలు చోటు చేసుకుంటాయి. అన్నమయ్య జానపదులకి ప్రాణప్రదుడు. జానపదుల జీవభాషని సర్వతంత్ర స్వతంత్రంగా తన సంకీర్తనల్లో పొదిగి అద్భుతమైన సంకీర్తన రాజాలను మనకి సమర్పించిన ఘనుడు తాళ్లపాక అన్నమయ్య. తెలుగు వాంగ్మయంలో ఎన్నో అరుదైన పదాలు, అందమైన పదాలు, ఆ పదాల మేళవింపులు, అందమైన పోహళింపులు అన్నమాచార్యుల వారు సుప్రసిద్ధుడు. అన్నమయ్య సంకీర్తనల్లో సుప్రసిద్ధమైనవి జానపదాలు. జానపదాల్లో మనకి కొట్టొచ్చినట్టుగా వినపడే పదం జాజర. జాజర అనే పదానికి విశ్వవ్యాపితమైన గొప్పదనాన్ని తీసుకొచ్చినవి అన్నమాచార్య సంకీర్తనలు. ఎన్నో దేశీ పదాలకు, గ్రామీణ సాంప్రదాయ వ్యావహారిక పదాలకు పెద్దపీట వేసిన ఘనుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర అంటాడు ఆయన. ఇదొక జగత్ ప్రసిద్ధమైన జానపద సంకీర్తన. ఈ సంకీర్తన గురించి వ్యాఖ్యానించే ముందు జాజరకు సంబంధించిన కొంత నేపథ్యాన్ని వివరించడం సముచితం. సంకీర్తనాచార్యుడు వాడిన అనేక అరుదైన పదాల్లో జాజర అనేది ఒక అరుదైన పదం, ఒక విచిత్రమైన పదం కూడా. జాజర అంటే దొంగ అని, జాజర పాలికలు లేక అంకురార్పణ శరావము అనే నిఘంటు అర్థాలు మనకి లభ్యమయ్యాయి. అంటే దొంగ అనే పదం ఏమాత్రం ఈ సంకీర్తనలకి సరిపోదు. అయితే ఈ జాజర అని పదే పదే మాట్లాడడం వెనుక ఒక గ్రామీణపరమైన ఆచారం మనకి తార్కాణంగా తోస్తుంది. ఇది రాయలసీమలోని కొన్ని భాగాల్లో వైశాఖ శుద్ధ పూర్ణిమను మొలకల పున్నమ అని, జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను ఏరువాక పున్నమ అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు కదా. వైశాఖ శుద్ధ పూర్ణిమకు 5-6 రోజుల ముందుగా కొన్ని పాత్రల్లో మట్టి పోసి వాటిలో కొన్ని రకాల ధాన్యాల నారును వేసి పెంచడం జరుగుతుంది. అందులో ఏ నారు ఏపుగా జ్యేష్ఠ పూర్ణిమకి పెరుగుతుందో ఆ పంటని ఆ ఏడాది అన్ని చోట్ల పండించడం జరిగేది. అది బాగా పండింది అన్నదానికి తార్కాణంగా ఎంతో చక్కటి నృత్యాలు చేస్తూ సందడిగా పాటలు పాడుతూ ఉండేవారట. దాన్నే జాజర అని అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలో వాడాడు. అదేవిధంగా పాల్కురికి సోమనాథుడు, నన్నెచోడుడు ఎంతో గొప్పగా ప్రయోగించిన జర్జరీ గీతాలే ఈ జాజర పాటలుగా రూపుదిద్దుకున్నాయని సాహితీ మార్తాండుల విశ్లేషణ. అన్నమయ్య రాసిన జాజర సంకీర్తనల పరమార్థం ఏమిటయ్యా అంటే వెల్లువెత్తిన ఆహ్లాద తరంగాలు, ఆనందపు అంతరంగాలు. ఇహ నేటి తొలి సంకీర్తన జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర. ఆ సందడి మామూలుగా లేదు. జగడపు చనవులతో కూడిన జాజరది, అంటే ప్రణయ కలహంతో కూడిన జాజర. సగినల మంచపు జాజర, మొల్లలు తురుముల ముడిచిన బరువున, మొల్లపు సరసపు మురిపెమున, జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర. వాళ్ళ పొడవైన కొప్పుల్లో పరిమళించే మొల్లలు పెట్టుకున్నారట. సరసపు మురిపల్లో తేలియాడుతున్నారట. తేలియాడుతూనే జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర. ఆ వెంకటపతి మీద జాజర జల్లుతున్నారట. ఆ పరిమళించే ఆ జాజరని మనకి బృందావనంలో కృష్ణ పరమాత్మ చేసిన రాసలీల జాజరలో తొలి పండుగగా మనందరికీ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ జాజరని ఎంతో ఘనంగా ఇక్కడ మనకి ప్రకటించాడు. అలాగే భారపు కుచముల పై కడు సింగారము నెరపెటి గంధవొడి, చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర. వాళ్ళ విశాలమైన
స్తనద్వయం నుంచి ఎంతో సింగారంతో ఆ గంధపు పొడి రాలుతోందట, పరిమళించే గంధపు పొడి ఆ పతికి చేరువగా చేరి ఆ పడతులందరూ మాటి మాటికి సారే అనేది ఒక అరుదైన పదం. తాళ్లపాక పద సాహిత్యంలో మనకి పదే పదే కనపడే పదం. సారే అంటే కానుక అనే అర్థం ఉంది, మాటి మాటికి అనే అర్థం ఉంది. ఇక్కడ మనకి మాటి మాటికి ఆయన మీద ఆ జాజరని జల్లుతున్నారు. బింకపు కూటమి పెనగటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నుంచేరు శంకుమదంబుల జాజర. ఆ కూటమి ఎలా ఉంది అంటే బిగువైన కలయిక. బింకపు కూటమి పెనగటి చెమటల ఆ స్వేద బిందువులు రాలుతున్నాయి. పంకపు పూతల పరిమళము, చాలా దట్టమైన పరిమళం అలముకోగా ఆ వెంకటపతి మీద ఆ వెలదులు ఎంతో ఆనందంగా జాజర జల్లుతున్నట్ట. ఆ శంకుమదంబుల జాజర అంటే, శంకుమదం అంటే సుగంధ ద్రవ్యం, మనం జవ్వాజీ అంటాం కదా, అటువంటి జాజరని ఆ వెంకటపతి మీద ఎంతో ఆనంద సంభరితంగా ఆ పడతులందరూ కూడా జల్లుతున్నారు అంటూ ఈ జాజర పాటలో మహదానంద భరితుడవుతున్నాడు తాళ్లపాక అన్నమయ్య. జగడపు చలవుల జాజరా, జగడపు చలవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చలవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చలవుల జాజరా, జగడపు చలవుల జాజరా. ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున, ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున, జల్లన పుప్పొడి జానకపతిపై చల్లేరతివలు జాజరా, జల్లన పుప్పొడి జానకపతిపై చల్లేరతివలు జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా. భారపు కుచముల పై పై కడు సింగారము నెరవిడి గంధవొడి, భారపు కుచముల పై పై కడు సింగారము నెరవిడి గంధవొడి, చేరువ పతిపై చిన్నగ పడతులు సారెకు జల్లేరు జాజరా, చేరువ పతిపై చిన్నగ పడతులు సారెకు జల్లేరు జాజరా,
జగడపు చనబుల జాజరా జగడపు చనబుల జాజరా జగడపు చనబుల జాజరా. అన్నమయ్య తన జానపద సంకీర్తనలో చేసిన ప్రయోగాలు అనేకం. సువ్వి పాటలు, గొబ్బి పాటలు, కోలాటం పాటలు, ఉట్ల పాటలు, ఈ రకంగా ఎన్నో రకాల వైవిధ్యాన్ని అన్నమాచార్య తన సంకీర్తనలో చూపించారు. సువ్వి అంటే జానపదులు తమ శ్రమను మరిచిపోయేందుకు వాడుకునే ఒక రకమైన ధ్వని. సువ్వాలమ్మ అంటే కూడా అటువంటి ధ్వని. ఆ రెండు పదాలని వాడుతూ రాసిన సంకీర్తన సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందనుగని. మనకి వెంటనే అర్థమవుతుంది ఇది శ్రీకృష్ణ జననానికి సంబంధించిన ఘట్టం అని. పల్లెపట్టుల్లో జానపదులు పాడుకుంటూ ఉంటారు కదా, ఆ శ్రీకృష్ణ జననం గురించి చెప్తున్నాడు ఆయన. శ్రీకృష్ణ జననం అనేది శిష్టులకి అత్యంత మోదకరం, దుష్టులకి బాధాకరం. ముఖ్యంగా ఈ సువ్వి సువ్వి అన్న పదం విన్నప్పుడు మనకి పాల్కురికి సోమనాథుడు తన కుమార సంభవంలో ప్రస్తావించిన విధంగా పటికపు రోలలో వెదురు బియ్యం పోసి దంచుతూ శబర కామినుడు పాడిన పాటలే ఈ సువ్వి పాటలు. ఆ విషయాన్ని ఎంతో చక్కగా సాహితీవేత్తలు ప్రస్తావించిన విధం కూడా మనందరికీ తెలిసిందే. ఇక్కడ కృష్ణ జననం గురించి మాట్లాడుతూ అన్నమాచార్యులు వారు సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే అన్నాడు ఆయన. శ్రీకృష్ణ జనన ఘట్టాన్ని మనం ఒక్కసారి పరికిస్తే దేవకీదేవి కాదు, లోకాలన్నీ కూడా నవ్వాయి. ఎందుకని? ఆనందంతో దుష్టుల పీడ పోతోంది ఈ లోకాలకి అని చెప్పి. ఒక్కసారి పోతన భాగవత సాక్షిగా పరికిద్దాం. కృష్ణుడు పుట్టినప్పుడు లోకాలు ఏ రకంగా ఆనందించాయన్నది. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోషణముల మేఘంబులురిమి గ్రహతారకలతోడ గగనంబురాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివిదాల్చె కమ్మని చల్లని గాలి మెల్లన వీచి హోమానలంబు చెన్నొంది వెలిగే కొలకులు కమలాడి కులములై సిరినొప్పి ప్రివిమల తోయలై పారె నదులు. అంత ఆనందించట జగమంతా కూడా పరమాత్మ జనించినప్పుడు అంత ఆనందాన్ని పొందిందట. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోషణముల మేఘంబులురిమే గ్రహతారకలతోడ గగనంబురాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివిదాల్చె కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చెన్నొంది వెలిగే కొలకులు కమలాళి కులములై సిరినొప్పే ప్రవిమల తోయలై పారె నదులు వరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పే విహగరుత పుష్ప ఫలములు వెలసె వనము అలరు సోనలు కురిసిరి అయ్యమరవరులు దేవదేవుని దేవకీదేవి కనగా. దేవకీదేవి కృష్ణ భగవానుని ప్రసవిస్తున్నటి సమయంలో 7 సముద్రాలు ఆనందంతో ఉప్పొంగాయి. మేఘాలు ఆనందంతో ఉరుములతో చాటింపు వేశాయి. ఆకాశం గ్రహాలతో తారకలతో ప్రకాశించింది. దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. హోమగుండాల్లోని అగ్ని జ్వాజ్వల్యమానంగా వెలిగింది. తుమ్మెదలతో కూడిన పద్మాల గుంపులతో సరోవరాలు కళకళలాడాయి. నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి. శ్రేష్టమైన నగరాలు, గ్రామాలు, గొల్లపల్లెలతో భూదేవి వెలిగిపోయింది. పక్షుల కిలకిలా రావాలతో, పూలతో, పళ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు విలసిల్లాయి. దేవతలు ఆనందంతో నింగి నుండి పుష్పవర్షాలను కురిపించారు. ఇంత ఘనంగా ఉంటుంది. ఆ పదాన్ని అన్నమాచార్యులు వారు నవ్వుచు దేవకి నందను గనియే అన్నాడు ఆయన. దేవకీదేవి నవ్వుతూ అంటే చిరునవ్వుతో ఆ నందనుణ్ణి కనడం వెనక ఇంతటి అంతరార్థం ఉంది. శశి వడచే అలసంబులు గడచే దిశల దేవతల దిగుళ్ళు విడిచే. దిక్కుల్లో ఉన్న దేవతల దిగుళ్ళన్నీ కూడా పోయాయట. కష్టాలన్నీ కూడా తీరిపోయాయి. అలసంబులు గడచే లోకాలు పడిన కష్టాలన్నీ కూడా తీరిపోయాయి. కావిరి విరిసే కంసుడు గినిసే. ఆ చీకటి విరిసింది. కంసుడు కోపగించుకున్నట్ట. ఎందుకని? ఇహ తనకి మరణం తప్పదు అన్నట్టుగా వావిరి పువ్వుల వానలు కురిసే. ఒక క్రమమైన రీతిలో పూల వానలు కురిసాయిట నింగి నుంచి. గగురు పొడిచే
లోకము విధి విడిచే మొగులు కురియగా యమునపై నడచే. ఇక్కడ చాలా చక్కటి పదప్రయోగం. ఆ మేఘాలు ఒక రకంగా గర్జిస్తూ ఉండగా యమునా నది మీద నడిచి వెళ్ళిపోయేట. ఎవరు? వసుదేవుడు తన కుమారుణ్ణి ఒక రకంగా బుట్టలో పెట్టుకుని తన తల మీద పెట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు. అదే విషయాన్ని ఎంతో చక్కగా ఆయన్ని మధుర నుంచి వ్రేపలకు తీసుకుపోయే క్షణంలో ఓ వంక మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని ఎంతో చక్కగా పోతనామాచ్యుల వారు లిఖించడం జరిగింది. ఒక్కసారి ఆ భాగవత మకరందాన్ని కూడా పరికిద్దాం. ఆ శౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగభంగ కలిత ధరాశాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. సూర్యుని పుత్రుడైన వసుదేవుడు నవజాత శిశువుని వ్రేపల్లెకు తరలిస్తూ యమునా నది దగ్గరికి వచ్చాడు. ఎగిసిపడుతున్న పెద్ద పెద్ద అలలతో భూమి నుంచి ఆకాశం దాకా నలుదిక్కుల్ని కమ్ముకుంటూ ప్రవహిస్తూ ఉన్న ఆ నది పూర్వకాలంలో శ్రీరామునికి లంకాపురం వెళ్ళడానికి సముద్రుడు త్రోవ ఇచ్చినట్లే శిశురూపి అయి ఉన్న శ్రీకృష్ణ భగవానునికి ఆ యమున దారి ఇచ్చింది అని ఎంతో ఘనంగా మొగులు కురియగా యమునపై నడచే అన్నాడు అన్నమాచార్యుల వారు. కలిజారే, కలిపురుషుడు కుంగిపోయాడు. వెంకటపతి మీరే, ఇక్కడ శ్రీకృష్ణుడికి వెంకటపతికి అభేదాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ఆ కలి అనేది అణగజొచ్చింది. వెంకటపతి ఎంతో ఘనంగా ప్రకాశిస్తున్నాడు. అలమేల్మంగకు అలుకలు తీరి, నాంచారమ్మకు అలుకలు తీరి అన్నాడు ఆయన. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించగానే ఆ అలమేల్మంగకు అలుకలు తీరేయట. ఎంతో చక్కటి జానపదులు వాడుకునే పదాలతో నింపి అద్భుతమైన భావ సౌందర్యానికి ఆలవాలంగా సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వొచ్చు దేవకి నందను గనియే అనే ఈ జానపద సంకీర్తనను లిఖించాడు తాళ్లపాక అన్నమయ్య. సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే. సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే. శశివొడచే అలసంబులు గడచే దిశల దేవతల దిగుళ్ళు విడిచే. శశివొడచే అలసంబులు గడచే దిశల దేవతల దిగుళ్ళు విడిచే. సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే. సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే. కావిరి విరిసే కంసుడు గెనిసే మావిరి పువ్వుల వానలు కురిసే. కావిరి విరిసే కంసుడు గెనిసే మావిరి పువ్వుల వానలు కురిసే. సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే. సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే. గగురు పొడిచే లోకము విధి విడిచే మొగులు కురియగా యమునపై నడచే. గగురు పొడిచే లోకము విధి విడిచే మొగులు కురియగా యమునపై నడచే. సువి సువి సువాలమ్మ
నవ్వుచు దేవకి నందను కనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే కలిజారే వెంకటపతి మీరే అలమేల్ మంగకు అలుకలు దీరే కలిజారే వెంకటపతి మీరే నాంచారమ్మకు అలుకలు దీరే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే నవ్వుచు దేవకి నందను కనియే నవ్వుచు దేవకి నందను కనియే జానపదులకి ప్రాణప్రదుడు తాళ్లపాక అన్నమయ్య. జానపదులు పాడుకునే పాటలో దొర్లే ఎన్నో పదాలను తన సంకీర్తనలో అంతర్భాగంగా చేశాడు తాళ్లపాక అన్నమయ్య. సినెక, శనకాటి, చందమామ ఇటువంటి పదాలన్నీ కూడా మనకి అన్నమాచార్య జానపద సంకీర్తనలో ప్రస్ఫుటంగా కనబడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. జిగురు వంటి వాడే శనకాటి సింత సిగురమ్మ బోనీడే శనకాటి అనే ఈ సంకీర్తనలో తన స్నేహితురాలితో సంభాషిస్తున్న చందాన శ్రీరామచంద్రుని లీలామృతాన్ని మనకు అందిస్తున్నాడు అన్నమయ్య. తన అంతరంగంలో అణువణువున ప్రజల భాషకి సాహిత్య గౌరవం కల్పించిన ఘనుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఈ సంకీర్తనలో దుష్టుడైన రావణుని రాకాసి నాయుడు అంటూను, లక్ష్మీదేవి అవతారాన్ని వర్ణించే సందర్భంలో కలిమి పడుసు అంటూను అన్నమయ్య మనోహరమైన పదాల్ని మనకి అందించాడు. కలిమి పడుసు అన్నప్పుడు మనం మహాలక్ష్మిగా తీసుకోవచ్చు, సీతాదేవిగా తీసుకోవచ్చు, ఆ తిరుమల కొండల్లో కొలువైన అలమేల్ మంగగాను తీసుకోవచ్చు. ఇహ ఈ జానపద సంకీర్తన ఒక అరుదైన సంకీర్తన. జిగురు వంటి వాడే శనకాటి, ఒక అద్భుతమైన సందేశం ఉంది ఇందులో. నువ్వు కోరుకుంటే పరమాత్మ నీతోనే ఉంటాడు, అంటే బంకలాగా అంటుకుని ఉంటాడు అని. జిగురు వంటి వాడే శనకాటి చింత చిగురమ్మ బోనీడే శనకాటి, నన్ను చింత చిగురు అమ్ముదామంటే ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఆ గొప్పవాడు ఎటువంటి వాడు చెప్తున్నాడు ఆయన. సేతి కుత్తికవాడు సెడకుండ దాచిన పాత పెద్ద విల్లు బలువున నాతి కొరకు వచ్చి నడిమికి విరిసిన శాతలాడు గదే శనకాటి. ఎంత ఘనుడో రామచంద్రమూర్తి చెప్తున్నాడు ఇక్కడ ఆయన. రామచంద్రమూర్తి లీలామృతం మనకి 3 చరణాల్లోనూ కనబడుతుంది. సేతి కుత్తికవాడు అంటే శివుడు. శివుడు ఎక్కడ దాచాడు అన్నది మనం ఒక్కసారి రామాయణ సాక్షిగా పరికిద్దాం. సేతి కుత్తికవాడు అంటే చేదైన కంఠం కలిగిన వాడు అంటే శివుడు. శివుడు తన ధనుస్సుని ఒకానొక సమయాన విదేహ ప్రభువుల్లో ఘనుడు రాజర్షి అయిన దేవరాతుడి దగ్గర ఉంచాడు ఆయన. అంటే దేవరాతుడికి కానుకగా ప్రసాదించాడు తన విల్లుని. ఆ ధనస్సుని భద్రంగా విదేహరాజులు కాపాడుకుంటూ భక్తితో పూజిస్తూ వచ్చారు. రాముడు లక్ష్మణుడు విదేహరాజ్యానికి వెళ్ళినప్పుడు సీతా స్వయంవరానికి ముందు జనక మహారాజు రామలక్ష్మణులకి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం, అదే సందర్భంలో విశ్వామిత్ర మహర్షి కూడా అక్కడ ఉండడం కానవస్తుంది మనకి. విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడిని ఆ ధనువును ఎక్కుపెట్టు నాయన అంటే రామచంద్రమూర్తి, ఓ బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ మహాధనస్సుని నా చేతితో తాకి చూస్తాను, దాన్ని పైకెత్తి అల్లెత్రాడును సంధించడానికి పూనుకుంటాను అని శ్రీరాముడు పలికి శివధనస్సును ఎక్కుపెట్టడం, అతని చేతిలోనే ఆ ధనస్సు భగ్నం కావడం జరుగుతుంది. ఒక్కసారి రామాయణ సాక్షిగా మనం పరికిద్దాం. లీలయాస ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం సహస్రాణం బహూనాం రఘునందన ఆరోపయిత్వా ధర్మాత్మ పూరయామాస తద్ధను తద్భంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశ తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాత సమనిశ్వన
భూమికంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ ధీర్యతః నిపేతుశ్చ నరాः సర్వే తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ. అద్భుతమైన రామాయణ శ్లోకాలు. లీలయాస ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం సహస్రాణం బహూనాం రఘునందనః ఆరోపయిత్వా ధర్మాత్మ పూరయామాస తద్ధను తద్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాత సమనిశ్వనః భూమికంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ ధీర్యతః నిపేతుశ్చ నరాः సర్వే తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ. ఆ రఘునందనుడు వేల కొద్దీ సదస్యులు చూస్తూ ఉండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు. ధనుర్విద్య కుశలుడు మహాశక్తివంతుడు అయిన శ్రీరాముని కరస్పర్శ మాత్రం చేతనే ఆ ధనస్సు వంగింది. అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటి నారిని సంధించి దానిని ఆకర్ణంతా లాగాడు. వెంటనే ఆ విల్లు పెళ్ళున విరిగింది. ఆ ధనుర్భంగ ధ్వని పిడుగుపాటులా లోకాలకు భయంకరంగా వినిపించింది. పర్వతాలు బద్దలైనట్లుగా అనిపించింది. భూమి కంపించింది. విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజు, నరోత్తములైన రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ కూడా ఆ మహాధ్వనికి మూర్ఛిల్లి పడిపోయారు. ఇంత ఘనంగా ఉంటుంది శ్రీరామచంద్రుడు శివ ధనుర్భంగం చేసిన విధం. అదే విషయాన్ని ఎంతో చక్కగా అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో ప్రకటించాడు. ఆయన నాతి కొరకు వచ్చి నడిమికి విరిసిన శాతలాడు గదేసిన కాటి అంటూ రట్టడి సేతల రాకాసినాయని పట్టపు సెలియలి పడవేసి కొట్ట కొనముక్కు కోసి వేసినట్టి సిట్ట గీడు గదేసిన కాటి అంటున్నాడు ఆయన. చక్కటి వర్ణన. రట్టడి చేతలు అంటే నిందార్హమైన చేతలు, అంటే దుర్మార్గమైన చేతలు చేసే రాకాసినాయుడు ఆ రావణాసురుని ఆ సముద్రపు ఒడ్డున పడేసి కొట్ట కొనముక్కు కోసి వేసినట్టి సిట్ట గీడు గదేసిన కాటి. ఇక్కడ క్లుప్తంగా శూర్పణఖ వృత్తాంతాన్ని మనకి ప్రస్తావించాడు చమత్కార భరితంగా. నిజానికి కొట్ట కొనముక్కు కోసివేసింది లక్ష్మణుడు. అయితే రామాజ్ఞ ప్రకారం లక్ష్మణుడు చేయడం జరిగింది అని చెబుతూ కొట్ట కొనముక్కు కోసి వేసినట్టి సిట్టగీడు గదే శనకాటి అన్నాడు ఆయన. సిట్టగీడు అంటే చిట్టగీడు అంటే పరిహాసం చేసేవాడు. అలాగే తరువాతి చరణంలో నలుపున వెంకట నగమున అంటే నీలవర్ణ మేఘశ్యాముడైన నలుపున వెంకట నగమున కోనేటి నెలమున సొంపుతో నెలకొని కలిమి పడుసుతోటి కాపురమున్నట్టి సిలుగులాడు గదే శనకాటి. కలిమి పడుసు ఆ అలమేల్మంగతో కాపురం ఉన్నాడు ఆయన. తిరువెంకట విభుడై ఆ విషయాన్ని ప్రకటిస్తూ కలిమి పడుసుతోటి కాపురమున్నట్టి సిలుగులాడు గదే. చిలుగులవాడంటే ముడి వేసుకున్నవాడు, దాంపత్య బంధాన్ని కలిగినవాడు అన్న విషయాన్ని అందమైన పదం ద్వారా, పల్లెపట్టుల పదం ద్వారా ప్రకటిస్తున్నాడు ఆయన. అందుకే ఈ సంకీర్తనలో ఎంతో చక్కగా శాతలాడు, సిట్టగీడు, సిలుగులాడు అంటూ ఎంతో గొప్పగా ఆ శ్రీరామచంద్రమూర్తిని కీర్తిస్తూ శ్రీరామచంద్రునికి శ్రీ వెంకటేశ్వరునికి అభేదాన్ని ప్రతిపాదిస్తూ జిగురు వంటి వాడే శనకాటి చింత సిగురమ్మ బోనీడే శనకాటి అనే జానపదాన్ని సృజించాడు తాళపాక అన్నమయ్య. చిగురు వంటి వాడే శనకాటి చింత సిగురమ్మ ఓ నీడే శనకాటి. శనకాటి ఓ శనకాటి, శనకాటి ఓ శనకాటి. చిగురు వంటి వాడే శనకాటి చింత సిగురమ్మ ఓ నీడే శనకాటి. శనకాటి ఓ శనకాటి, శనకాటి ఓ శనకాటి. చింత సిగురమ్మ ఓ నీడే శనకాటి.
సెడకుండా దాసిన పాత పెద్ద విల్లు బలువునా సేతి కుత్తికవాడు సెడకుండా దాచిన పాత పెద్ద విల్లు బలువునా నాతి కొరకు వచ్చి నడుమికి విరిసిన సేతలాడు గదే శనకాటి శనకాటి ఓ శనకాటి శనకాటి ఓ శనకాటి నాతి కొరకు వచ్చి నడుమికి విరిసిన సేతలాడు గదే శనకాటి జిగురు వంటి వాడే శనకాటి చింత సిగురమ్మ ఓ నీడే శనకాటి శనకాటి ఓ శనకాటి శనకాటి ఓ శనకాటి చింత సిగురమ్మ ఓ నీడే శనకాటి తల రాకాసి నాయని పట్ట పూసలు ఏలి పడవేసి రట్టడి సేతల రాకాసి నాయని పట్ట పూసలు ఏలి పడవేసి కొట్టగోన ముక్కు కోసి వేసి నట్టి సెట్టగీడు గదే శనకాటి శనకాటి ఓ శనకాటి శనకాటి ఓ శనకాటి కొట్టగోన ముక్కు కోసి వేసి నట్టి సెట్టగీడు గదే శనకాటి జిగురు వంటి వాడే శనకాటి చింత సిగురమ్మ ఓ నీడే శనకాటి శనకాటి ఓ శనకాటి శనకాటి ఓ శనకాటి చింత సిగురమ్మ ఓ నీడే శనకాటి నగమున గోనేటి నెలమున సంపుతో నెలకొని నలుపున వెంకట నగమున గోనేటి నెలమున సంపుతో నెలకొని కలిమి పడసతోడి కాపురం ఉన్నట్టి సులుగులాడు గదే శనకాటి శనకాటి ఓ శనకాటి శనకాటి ఓ శనకాటి కలిమి పడసతోడి కాపురం ఉన్నట్టి సులుగులాడు గదే శనకాటి జిగురు వంటి వాడే శనకాటి చింత సిగురమ్మ ఓ నీడే శనకాటి శనకాటి ఓ శనకాటి శనకాటి ఓ శనకాటి జిగురు వంటి వాడే శనకాటి చింత సిగురమ్మ ఓ నీడే శనకాటి శనకాటి ఓ శనకాటి శనకాటి ఓ శనకాటి చింత సిగురమ్మ ఓ నీడే శనకాటి అన్నమయ్య జానపదాలు మన సంస్కృతికి నిలువెత్తు అద్దం పట్టాయి. అందుకే ఎంతో చక్కగా సంకీర్తన లక్షణంలో తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుల వారు ఈ విధంగా చెప్పాడు. నానావిధ దేశంబుల నానా కవి బుద్ధి వర్ణనా రచనలచే మానీత తానకరాగముతో నలరున్ దేశీ పదము దొరలకు మెచ్చయి. దేశీ పదాలని ఎంతో ఘనంగా అందరూ మెచ్చుకునేలా వర్ణించినవాడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. సంక్రాంతి అనేది తెలుగువారి పండగల్లో చాలా ముఖ్యమైనది. దీన్ని మనం పెద్ద పండగ అంటూ కూడా వ్యవహరిస్తూ ఉంటాం. సంక్రాంతికి ప్రతి ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దడం అనేది తెలుగింటి సాంప్రదాయం. ఆ గొబ్బిళ్ళని శుభ సూచకంగా భావించడం, లక్ష్మికి గౌరీదేవికి సంకేతంగా పూజించడం అనుచానంగా వస్తోంది. కొలని దోపరి అయిన కృష్ణ పరమాత్మ లీలల్ని గొబ్బిళ్ళ సాక్షిగా వర్ణిస్తూ కొలని దోపరికి గొబ్బిళ్ళు యదుకుల స్వామికిని గొబ్బిళ్ళు అనే ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు మన ముందు ఉంచుతున్నాడు. సంక్రాంతికి పల్లె పట్టుల్లో పాడుకునే పాటల సందడిని ఈ జానపద సంకీర్తనలో పసందైన విందులో మనకు అందించాడు అన్నమయ్య. కొలని దోపరికి గొబ్బిళ్ళు యదుకుల స్వామికిని గొబ్బిళ్ళు. ఆ కొలని దోపరి కొలని చెంత ఉండి గోపికల
వస్త్రాలని అపహరించిన స్వామికి గొబ్బిళ్ళు, ఆ యదుకుల స్వామికి గొబ్బిళ్ళు. కొండ గొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళు. కొండుక అంటే లేత, చిన్న అనే అర్థాలు ఉన్నాయి. చిన్న వయసులోనే ఆ గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని గోవులని సంరక్షించాడు పరమాత్మ. అది చెప్తున్నాడు ఆయన. కొండ గొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళు, దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళు. దుండగంపు దైత్యులు అంటే దుష్టమైన పనులు చేసే ఆ రాక్షసుల పాలిట గుండు గండడు అంటే వాళ్ళ తలలు తీయగలిగిన పరాక్రముడు ఆయనకి గొబ్బిళ్ళు అంటున్నాడు ఆయన. పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళు. దుష్టమైన పనులు చేసేవాడు ఆ శిశుపాలుడు. పరమాత్మ చేతిలో సంహరించబడ్డాడు. ఆ వృత్తాంతం మనం ఒక్కసారి ప్రస్తావించుకోవడం సముచితంగా ఉంటుంది. రాజసూయ యాగంలో తొలి పూజకు అర్హునిగా కృష్ణ పరమాత్మను భీష్ముడు సూచించినప్పుడు శిశుపాలుడు నిందార్హమైన రీతిలో కృష్ణ పరమాత్మని దూషించాడు. అప్పుడు శిశుపాలుడి జన్మ వృత్తాంతాన్ని భీష్ముడు భీమునికి చెప్పడం మనకి మహాభారతంలో కానవస్తుంది. సాత్వతి దవఘోషుల పుత్రుడైన శిశుపాలుడు అవకరాలతో జన్మించడం, కృష్ణ పరమాత్మ చేతికి ఆ శిశువుని అందించినప్పుడు అవకరాలు పోవడం జరుగుతుంది. అయితే అశరీరవాణి అంతకుముందు చెప్పినట్లుగా ఎవరైతే ఈ శిశువుని ఎత్తుకున్నప్పుడు అవకరాలు పోతాయో అతని చేతిలో ఈ శిశుపాలుడు సంహరించబడతాడు అని చెప్పినప్పుడు తన అత్తయ్య అయిన సాత్వతికి మాట ఇస్తాడు పరమాత్మ. వీడి 100 తప్పులని నేను క్షమిస్తానత్తా అంటూ. అయినా సరే శిశుపాలుడు చేస్తూనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా అనేకమైన తప్పులు పరమాత్మ సహిస్తూనే ఉంటాడు. అయితే రాజసూయ యాగంలో శిశుపాలుని అల్లరి మితిమీరింది. అప్పుడు శిశుపాలుని సంహరించే ముందు పరమాత్మ మాట్లాడిన విధాన్ని ఒక్కసారి మహాభారత సాక్షిగా పరికిద్దాం. ప్రాజ్యోతిషంబున భగదత్తుపై నేము ఓయిన నీతడ న్యాయ వృత్తినిట బాలవృద్ధులకెల్ల భయంబుగా ద్వారకాపురి కాల్చి వీరులైన భోజరాజన్యులు పొలతులతోడ రైవతకాద్రి క్రీడాభిరతి ప్రమత్తులై ఉన్న వారలన్ అదయుడై వధించే దేవాభుడగు వసుదేవు చేయు నశ్వమేధమునకు అభ్యర్చితంబైన హయమును అపహరించే యజ్ఞమునకు విఘ్నమాచరించే వీడు అతి పాపుడై బభ్రు భార్య తనకు భార్య చేసే అంటాడు పరమాత్మ. సభాసదులందరికీ కూడా ఆయన చెప్తారు కృష్ణ పరమాత్మ, సభాసదులారా, ప్రాజ్యోతిషాధిపతి అయిన భగదత్తునిపై మేము దండెత్తిన సమయంలో ఈ శిశుపాలుడు దుర్మార్గుడై బాలులకు వృద్ధులకు భయాన్ని కలిగిస్తూ ద్వారకా నగరాన్ని దారుణంగా తగలబెట్టాడు. వీరులైన భోజరాజులు రైవతకాద్రి మీద తమ భార్యలతో కలిసి క్రీడిస్తూ మైమరచి ఉన్న క్షణంలో క్రూరుడై వాళ్లను వధించాడు. దేవతా సమానుడైన వాసుదేవుడు అశ్వమేధ యాగానికై పూజించిన గుర్రాన్ని అపహరించి ఆ యాగానికి చెరుపు చేశాడు. పాపాత్ముడై బభ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. అంతేకాక అసత్యాలు పలుకుతూ ఎన్నో అపచారాలు చేశాడు. మా అత్త సాత్వతికిచ్చిన మాటకు లోబడి నేను వీడు చేసిన తప్పులన్నీ సహించాను. ఇప్పుడు వీడి తప్పులు 100 దాటిపోయాయి. కాబట్టి ఇహ నా చేతిలో వీడికి దండన తప్పదు అంటూ తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే శిశుపాలుడు వధించబడ్డాడు. ఇంత ఘనంగా ఉంటుంది శిశుపాల వధ. ఆ విషయాన్ని ఎంతో చక్కగా వర్ణిస్తూ అన్నమాచార్యుల వారు పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపకానికి గొబ్బిళ్ళు, ఆ శిశుపాలుని చేసిన పనులకి ఆగ్రహించిన వానికి గొబ్బిళ్ళు అంటూ ఏపున కంసుని ఇడుమలబెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళు, విపరీతంగా దుష్టుడైన కంసుని కష్టాల పాలు చేసిన ఆ పరమాత్మకు ఆ గోపబాలునికి గొబ్బిళ్ళు, దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళు, ప్రతాపవంతులైన శత్రువుల అందరికీ కూడా గుండె దిగులుగా మారిన ఆ పరమాత్మకి గొబ్బిళ్ళు అన్నాడు ఆయన. ఇక్కడ గుండె దిగులు అంటే మనం ఒక రకంగా ప్రస్తావించుకోవాల్సిన పదం అది. గుండె దిగులు అన్నప్పుడు మనకి
రెండు రకాల జంతువుల్ని ప్రస్తావించుకోవాలి. ఏనుగు, సింహం. ఏనుగు ఎప్పుడు కూడా ఒంటి కంటితోనే నిద్రిస్తుంది. ఎందుకంటే సింహం దాడి చేసి తనను చంపేస్తుందేమో అని. అంటే దాదాపుగా ఎప్పుడు ఆ గుండెలో దిగులు ఉంటూనే ఉంటుంది. ఆ విషయాన్ని ప్రకటించడానికి అన్నమాచార్యుల వారు దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో, పరమాత్మ వారి మీద యుద్ధాన్ని ప్రకటించకముందే వాళ్ళు భయపడుతూ ఉంటారు, ఎక్కడ వచ్చి సంహరిస్తాడో అని. ఆ విషయాన్ని అందమైన పదాలతో ఈయన ఇక్కడ మనకు అందించాడు అన్నమయ్య. వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళు. ఆ వెండిగా అంటే బంగారపు రంగులో, వెండి రంగులో వెలసిపోతున్న ఆ వెంకటగిరి మీద కొలువై ఉన్న ఆ కొండల కోనేటి రాయనికి గొబ్బిళ్ళు అంటూ అద్భుతమైన ఈ జానపద సంకీర్తనని మనకి ప్రసాదించాడు తాళ్లపాక అన్నమయ్య. కొలని దోపరికి గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు. కొలని దోపరికి గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు. ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు. కొండగొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో. కొండగొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో. తుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో. తుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. పాప విధుల శిశుపాలుని తిట్ల కోపగానికి గొబ్బిళ్ళో. పాప విధుల శిశుపాలుని తిట్ల కోపగానికి గొబ్బిళ్ళో. ఏ పున కంసుని ఇడుమల పెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో. ఏ పున కంసుని ఇడుమల పెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో.
దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో కొలనిదో పరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి గొబ్బిళ్ళో కొలనిదో పరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి గొబ్బిళ్ళో 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 యదుకుల స్వామికి గొబ్బిళ్ళో. దూరదర్శన్ యాదగిరి ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో నేటి కార్యక్రమంలో అరుదైన వైవిధ్యభరితమైన మనోరంజకమైన జానపద సంకీర్తనల్ని ఆస్వాదించారు కదా. మరిన్ని మధురమైన అన్నమాచార్య సంకీర్తనలతో రాబోయే కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.